పల్నాడు జిల్లా మాచర్ల మానుకొండ కళ్యాణ మండపం నందు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పార్టీ అతిరథ మహారథులకు భారీ గజమాలతో స్వాగతం పలికిన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి టీడీపీ కుటుంబ సభ్యులకు మహానాడు ప్రతి ఇంటి పండుగ వాతావరణమని అన్నారు. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 25 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్మెంట్ మరి 25 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది వాళ్ళు. అలాగే మరి టెంపుల్ టూరిజం చాలా మందికి చరిత్ర ఉండదు, కానీ మన పల్నాడుకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ చెన్నకేశవుడు కొలువై ఉన్నాడు, సత్రశాలలో పరమశివుడు కొలువై ఉన్నాడు, ఎత్తిపోతలలో మరి దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన పుణ్యభూమి మనది. అలాగే నాగార్జున సాగర్ అలుపులో మరి బౌద్ధులు, నాగార్జునుడు, గౌతమ బుద్ధుడు నడయాడిన పుణ్యభూమి మనది. వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకుపోయి పెద్దల సహకారంతో, మంత్రివర్యుల సహకారంతో, మన పార్లమెంటు సభ్యుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి అంతరం కట్టుబడి ఉన్నామని, అలాగే ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని, పరిశుభ్రతని కూడా పెంచాల్సిన మరి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడాల్సి రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా, తెలుగు జాతి అవమానించబడే విధంగా ఆనాటి ఢిల్లీ పాలకుల ప్రవర్తనతోటి మరి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఒక లక్ష్యంతో నవరసన సార్వభౌముడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజాన్ని దేవాలయంగా, ప్రజలని దేవుళ్ళుగా భావించి ఆ సిద్ధాంతంతో మరి పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ సంస్కరణలు తీసుకొని వచ్చింది, సామాజిక న్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ ఒకటి మాత్రమే నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు ప్రాథమిక అవసరమైన కూలీలు గుడ్డ నీడతో పాటు దేశంలోనే పక్కా ఇళ్లకే శ్రీకారం చుట్టిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే కిలో 2 రూపాయలకి బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలిని తీర్చిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. అంతటితో ఆగలేదు. సమాజంలో సగమైన ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు, సమాన హక్కు కల్పించిన మహానుభావుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ చాలా దారుణంగా ముందసపు కరణాలంటాం మనం. వారి చేతుల్లో సమాజం నలిగిపోతున్నప్పుడు వారి చేతుల నుంచి సమాజాన్ని విడిపించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అంతేకాదు రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ తోటి విద్యుత్తుని అందించింది తెలుగుదేశం పార్టీ. అలాగే 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి తాగునీరు కూడా నోచుకోలేని దుస్థితి నుంచి ఈరోజు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్తాను. అంతేకాదు దశాబ్దాల కాల అని చెప్పుకొని
మరి దశాబ్దాలు అయిపోయిన ఆ వరిగ పోలీసుల ప్రాజెక్టు కూడా మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆలోచన విధానంతో మన కళ సాకారం అవుతుందని చెప్పేసి అనే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మాచర్ల పట్టణం ఆరోగ్యానికి హాస్పిటల్స్ కి చాలా దూరంగా ఉంది. మాచర్ల నడిబొడ్డు నుంచి 125 కిలోమీటర్లు గుంటూరు వెళ్ళాలి. అటు వెళ్ళాలంటే 175 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళాలి. అదే రూరల్లో నుంచి అయితే 165-170 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా అది వచ్చే సంవత్సరం భగవంతుడు ఆశిస్తుంటే వచ్చే సంవత్సరం మనం శంకుస్థాపన చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అలాగే